సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తుల్లోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని
ముఖ్యంగా ఈ రోజున విజయవాడ నగరంలో 185 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా సమైక్యత ర్యాలీలు, మానవ హారాలు, అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని వాడవాడలా నిర్మింపజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు శ్రీ మల్లికార్జున గారు, అలాగే జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ గారి సహకారంతో ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ శాఖ తరఫున రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక మంచి అంబేద్కర్ గారికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులకు సంబంధించినటువంటి ఒక సమగ్ర పరిరక్షణ కోసం నడుపుతున్నటువంటి ఒక మహా వ్యక్తి యొక్క జీవిత సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, రాబోయేటువంటి తరాలు కానివ్వండి, వారి నుంచి పొందవలసిన స్ఫూర్తిని మరింతగా దాని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ స్వాతంత్ర ఫలాల్ని వారిచ్చినటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఏదైతే మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నామంటే వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల అవిశ్రాంత పోరాటంతో ఆయన ఒక రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజున మనం ఇందాకే మాట్లాడుతున్నాం. వాళ్ళ మార్నింగ్ ప్రతిజ్ఞ కూడా చేశారు ప్రియాంబుల్ మీద. మనకు మనం సమర్పించుకున్న రాజ్యాంగం అన్న ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి మనకి మనం సరెండర్ అవ్వడం. ఈ రాజ్యాంగం మనం తయారు చేస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని మహానుభావులు ఆయన యొక్క స్ఫూర్తితో తయారు చేసి మనందరి చేత మనకు మనం సమర్పించుకోవడం తెలియజేసిన భావమే ఒక గొప్ప సంకల్పం. ఆ మహానుభావులు ఇచ్చినటువంటి సంకల్పాన్ని, ఈ ఏర్పాటున్న రాజ్యాంగాన్ని కానీ మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాబోయే తరాలు కూడా వాటి యొక్క ఆలోచన విధంగా వెళ్ళాల్సిన అందరినీ కోరుకుంటూ ఈ రోజున వేరే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ఉన్నందువల్ల ఇంత మంచి కార్యక్రమంలో చివరి వరకు ఆశాంతం వినాలని కోరిక నాకు ఉన్నప్పటికీ పైన ఉన్నతాధికారులు వేరే అత్యవసర కార్యక్రమంలో ఉన్నందువల్ల నేను ఆ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి గౌరవ అతిథులు వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకుని ఆ కార్యక్రమానికి కలెక్టరేట్లో అటెండ్ కావాల్సిన బాధ్యత ఉన్నందువల్ల సభాముఖంగా మేము అందరినీ కూడా క్షమాపణ కోరుకుంటూ నాకు ఆ మీటింగ్ వెళ్ళవలసిన అవకాశం వస్తున్న వాళ్ళని కోరుతూ, ముఖ్యంగా రామారావు గారి ఉన్నటువంటి నిర్వాహకులను పెట్టవాలని కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా ఇంకా ఈ సెమినార్లో ఒక ముగ్గురు మహా వ్యక్తులు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి దగ్గరమైనటువంటి ప్రొఫెసర్లు కూడా మాట్లాడతారు కాబట్టి వారి యొక్క సందేశాన్ని ఉన్నటువంటి యువత మొత్తం కూడా వినవలసిందిగా ఆ స్ఫూర్తిని తీసుకొని రాబోయేటువంటి తరాలని మరింత ఆశావాదులుగా, చక్కటి సంకల్ప సిద్ధాంతకర్తలుగా తయారు కావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహానుభావులు జన్మించారు. అందులో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మన అందరికీ.
అంబేద్కర్ని ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేదు. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడాయన. అందరి కలలు కన్నది ఆయన కలం, బడుగుల కోసం ధ్వనించింది ఆయన